ఇది మా చిన్న గార్డెన్ ఫ్రెండ్స్. నాకు మొక్కలంటే చాలా ఇష్టం, కానీ పెంచడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇందులోనే చిన్నది మందార కొమ్మ పాతితే అది చాలా పెద్దదయ్యింది ఫ్రెండ్స్. ఇందులోనే ఇదిగో ఫ్రెండ్స్, మా బిస్కెట్ కలర్ మందారం వేసాను, తర్వాత రెడ్ది కూడా వేసాను, అలాగే వైట్ది కూడా వేసాను ఫ్రెండ్స్. కానీ పాపం అన్నీ దగ్గర అవడం వల్ల కొంచెం ఎదగడానికి టైం పడుతుంది ఫ్రెండ్స్. ఏది బాగా ఎదిగితే అదే ఎదుగుతుంది కదా అనేసి వదిలేసాను ఫ్రెండ్స్. అందులోనే దానిమ్మ మొక్క కూడా వేసాను ఫ్రెండ్స్. అది చక్కగా దానిమ్మకాయలు అవి కాస్తుంది ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, మాకు కోతులు వస్తాయి ఫ్రెండ్స్. ఈ ట్రిప్ ఇంకా రాలేదు, వస్తే ఇవేమీ ఉంచకుండా శుభ్రంగా అవే తినేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఫ్రెండ్స్, నాకు మొక్కలంటే చాలా ఇష్టం, కానీ పెంచడానికి ప్లేస్ లేదు ఫ్రెండ్స్. అలాగే మా గోడ మీద ఫ్రెండ్స్, గోడ మీద చిన్న చిన్న మొక్కలు కుండీలు వేసి పెంచుతున్నాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో చిన్నది ఏంటంటే చిన్న మందార కొమ్మ ఆల్రెడీ బిస్కెట్ కలరు వేసాను. వేస్తే అది చక్కగా మొక్క వచ్చి చక్కగా పువ్వులు కూడా వచ్చింది ఫ్రెండ్స్. అది మా పక్క వాళ్ళకి ఇచ్చాను, అలా చక్కగా అది వేస్తారు, బాగా ఎదిగింది ఫ్రెండ్స్. నాకు ప్లేస్ లేదు కదా ఫ్రెండ్స్. అలాగే నేను కుండీలో వేయడం వల్ల ఎవరికి ఇచ్చినా సరే పువ్వులు పోస్తుంది కదా అని వాళ్ళకు ఇచ్చాను ఫ్రెండ్స్. అలాగే ఇందులో రెడ్ కలర్ కొమ్మ మళ్ళీ పాతాను ఫ్రెండ్స్. అలాగే దీనికి కూడా చిన్న చిన్న ఆకులు వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాగా మనం ఇంట్లో కొనుక్కోకుండా ఏ కొమ్మ అయినా సరే మనం పాతుకుంటే కంపల్సరిగా అది మొక్క వస్తుంది ఫ్రెండ్స్. కాకపోతే కొంచెం మనకు ఓపిక ఉండాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే ఇది గడ్డి గులాబీ అంటారు కదా ఫ్రెండ్స్, అవి నా దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి. రెడ్, ఎల్లో, తర్వాత వచ్చి పింక్, ఆరెంజ్ ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ధనియాలు వేసాను. ఇందులో ధనియాలు వేయడం వల్ల ఇలాగా కుండీలో కొత్తిమీర వచ్చింది ఫ్రెండ్స్. ఇందులోనే మా అత్తగారి ఇంటికాడ నుంచి చామంతి అంటులు తెప్పించాను ఫ్రెండ్స్. మా అత్తగారి ఇంటికాడ కూడా చాలా మొక్కలు ఉంటాయి ఫ్రెండ్స్, అక్కడ నేను తెప్పించుకొని నేను వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా చిగురు వస్తుంది. ఇప్పుడే మొగ్గలు వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకో ఫ్లవర్ వస్తుంది ఫ్రెండ్స్. నా దగ్గరకు వచ్చేటప్పుడు చాలా చిన్న మొక్క, ఇప్పుడు అది మొగ్గలు వచ్చి పువ్వులు వస్తున్నాయి ఫ్రెండ్స్. మనకి ఈ కాలంలోనే కదా పువ్వులు వస్తాయి, చామంతి పువ్వులు ఈ కాలంలోనే వస్తాయి ఫ్రెండ్స్. తర్వాత నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇలాగా నైట్ టైము ధనియాలు నానబెట్టుకుని ఉదయాన్నే ఇలాగా వాటర్ ఉంటుంది, వాటర్ వేస్ట్ చేయకుండా మన ఇంట్లో వాళ్ళే పిల్లలు కానీ మనం కానీ తాగితే మనకి హెల్త్ మంచిగా ఉంటుంది. మిగతా ధనియాలు నేను ఇలాగా మొక్కల కుండీలో వేసుకున్నాను. మనం కూడా చాలా ఈజీగా కొత్తిమీర పెంచుకోవచ్చు. ఇలాగే మన కుండీలు వాడుకునే కుండీల్లోనే వేసుకుంటే మనకి చక్కగా మనం సొంతంగా మనకి పెంచుకున్న కొత్తిమీరతో కర్రీస్ వండుకుంటే ఇంకా ఫీలింగ్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు కొత్తిమీర పంపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, నాకు ఇలాగా 3 కుండీల్లోని చామంతి అంట్లు వేసాను. వేసిన తర్వాత ఇదిగో ఫ్రెండ్స్, ఇలాగా మొగ్గలు వచ్చాయి చక్కగా. మళ్ళీ మొబ్బేసింది ఫ్రెండ్స్. ఇలాగా 3 కుండీల్లో 3 చామంతి అంట్లు వేసి మిగతా చిన్న ప్లేస్లో ఇలాగా ధనియాలు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇదిగో ఫ్రెండ్స్, ఇలా ధనియాలు వేసుకున్నాను. అలాగే ఫ్రెండ్స్, మాది అల్లరి చింటూ యూట్యూబ్ ఛానల్ అందరూ లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫాలో చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.